ఈయన ఫ్రెండ్స్ చెప్పారంటండి కంచి కెఫేలో అయితే టిఫిన్స్ బాగుంటాయంట. రామేశ్వరం కెఫేని కొంచెం రెప్లికేట్ చేస్తూ ఆ అంబియన్స్ కానీ ఆ వైబ్ కానీ అలా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంది. ప్లస్ రామేశ్వరం కెఫేతో కంపేర్ చేస్తే కాస్త రీజనబుల్ ప్రైసింగ్ అని చెప్పారని చెప్పి సరదాగా ఊరికనే గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్పి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అంబియన్స్ అయితే చాలా సింపుల్ గా ఉంది, బాగుంది. నుంచునే వాళ్ళు నుంచుని తినచ్చు, కూర్చునే వాళ్ళు కూర్చుని తినచ్చు. పైన కూడా ఫైన్ డైనింగ్ ఉంది. కాకపోతే ఆ సాంబ్రాణి పొగ వేసేసారు వెళ్ళగానే. వెళ్ళిన వెంటనే పాజిటివ్ వైబ్ వచ్చింది. కానీ తినగా గాలాడట్లా ఏంటోలా అయిపోయింది. తలుపులన్నీ మూసేశారు. గాలి పీల్చుకోవడానికి కష్టంగా ఎప్పుడెప్పుడు తినేసి వెళ్ళిపోదామా అన్నట్టయితే నాకు అనిపించింది ఆ రోజు మాత్రం. ఇంకా మేము ఆర్డర్ చేసింది అయితే టోపీ దోశ, 3 చట్నీలు, ఒక సాంబార్ ఇచ్చారు. సాంబార్ ఎక్సలెంట్ గా ఉంది. టేస్ట్ కూడా భలే ఉందండి గీ ఫ్లేవర్ తో. ఈ పేపర్ దోశ ఏంటంటే బాగా కొంచెం దోశ మెత్తగా ఉండాలి అని అనుకునే పర్సన్స్ కి అయితే అస్సలు నచ్చదు. నాలాంటి వాళ్ళకైతే పిచ్చిగా నచ్చింది. పూరి కూడా ఎంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా ఉందో. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుందండి. మళ్ళీ ఇంకోసారి కూడా వెళ్ళి విజిట్ చేస్తాము. ప్రైస్ అంటే కొంచెం రామేశ్వరం కెఫేతో కంపేర్ చేస్తే కాస్త రీజనబుల్ గా ఉన్నాయి అంతే. మనకి పూరి కాస్ట్ వచ్చేసి 109 రూపీస్ అయితే పడింది.